కైలాసంలో ఒకానొక ప్రశాంత సమయంలో పరమశివుడు పార్వతీదేవికి అత్యంత రహస్యమైన వేదమంత్రాలను బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తుండగా అమ్మవారి దృష్టి కాస్త పక్కకు మళ్లీ ఏకాగ్రత లోపించింది. ఆ అశ్రద్ధకు ఆగ్రహించిన శివుడు ఆమెను భూలోకంలో మత్స్యకన్యగా జన్మించమని శపించడంతో ఆమె ఒక మత్స్యకారుల గూడెంలో పెరిగి పెద్దదైంది. ఇక్కడ కైలాసంలో పార్వతీలేని విరహాన్ని శివుడు భరించలేకపోవడం చూసి నందీశ్వరుడు వారిని తిరిగి కలపడానికి ఒక భారీ తిమింగలం రూపం దాల్చి భూలోకంలోని మత్స్యకారుల పడవలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించాడు. ఆ ఆపద నుండి రక్షించేవాడికే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఆ గూడెం నాయకుడు ప్రకటించగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక సుందర మత్స్యకారుడి రూపంలో వచ్చి ఆ తిమింగలాన్ని అవలీలగా బంధించి పందెం గెలిచి పార్వతీదేవిని పరిణయమాడి తిరిగి తమ నిజరూపాలతో కైలాసానికి పయనమయ్యారు.